షార్ట్ వీడియో కూడా తీస్తాను తీసినా షార్ట్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ సోరకాయ వడలు రెడీయా లాగించండిగా ఇంకేంది ఓకే మీకోసం ఫస్ట్ సబ్స్క్రైబర్స్కి వడలు రైట్ బాగున్నాయి కన్నా టేస్ట్ ఉన్నాయా టమాటా పచ్చడి బాగుంది కదా నేను కొంచెం అలా అలా నాకిన అన్నట్టు టమాటా పచ్చడితో టేస్ట్ నీకు కారం వస్తుంది అంత మాత్రం స్పైసీ ఉండకపోతే మజా ఏముంటుంది ఉల్లిపాయ చేతుకు నోరుకి అస్సలు రెస్ట్ లేదు చూడు ఇలా మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నామండి మీరందరూ కూడా మంచిగా ఉండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్. సో ఈరోజు అయితే సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్లో ఒక సిస్టర్ ఇంతకుముందు యూట్యూబ్లో మనము ఈ సొరకాయ వడల్ది రెసిపీ పెట్టినా నేను క్లియర్గా లేదు చాలా వాయిసెస్ ఉన్నాయి డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పేసి అన్నారు. ఇంకొకసారి ఫుల్గా అంటే క్లియర్గా లేదు సిస్టర్ కొంచెం క్లియర్గా పెట్టండి అనేసి అన్నారు. అందుకని ఇప్పుడు నేను క్లియర్గా చేస్తా వీడియో. ఇది చూడండి సొరకాయ వడలు. మనం తెలంగాణలో అయితే ఏమంటాం ఆందెంకాయ అంటాం మేమైతే, ఆంధ్రాలో అయితే సొరకాయ అంటారు, కొందరు ఆనపకాయ అంటారు. సో ఎట్లా అన్నా కూడా ఇదే కాయ. ఓకే, ఇది సమ్మర్లో చాలా బాగా దొరుకుతాయి మనకు అండ్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా మందికి ఒక అపనమ్మకం ఉంటుంది ఏంటి తింటే వాతం వస్తుంది నొప్పులు వస్తాయి అని చెప్పేసి. అవునా అండి? వాతం నొప్పులు వస్తాయా? లేదు కదా. దీంట్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అంతా నా సత్యనారాయణ రాజు గారు కూడా చాలా వంటల్లో దీన్ని యూజ్ చేస్తారు అండ్ చెప్పిండ్రు తను కూడా తినొచ్చు, ఇది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు దీంతో కూడా మంచిది. సొరకాయ మన ఆందెంకాయలు. సో దీంట్లో నేను ఏం చేసిన అంటే ఇది గువ్వం ఉండద్దు ఇలా, నేను చూపిస్తాను ఒక్క నిమిషం. గువ్వము తీసేసిన దాంట్లోంచి ఇది ఉంటే కొంచెం క్రిస్పీనెస్ రాదన్నమాట, అందుకని ఇవి కట్ చేసుకొని తీసేసుకోవాలి. ఇవి ఇట్లా తీసుకోవాలి, కొంచెం లైట్గా ఉంటే ఏం కాదు. బీన్స్ ఉంటాయి కదా దాంట్లో, సో ఇట్లా తీసేసుకోవాలి. ఈ తొక్క మాత్రం ఇట్లనే ఉండాలి, దీంతో మనకు క్రిస్పీనెస్ వస్తుంది. ఓకే, తురుముకుందాం ఇప్పుడు. తురుముకున్న తర్వాత మళ్ళీ నేను కలుస్తా. దీంతో జ్యూస్ చేసుకుంటే కూడా బాగుంటుంది. సోరకాయ పుదీనా కొత్తిమీర వేసి మంచిగా జ్యూస్ చేసుకొని కొద్దిగా నిమ్మకాయ వండుకొని తాగితే హెల్త్కి చాలా చాలా మంచిది. తురుముకోవాలి. ఇది మిక్సీ లాగా ఉంటుంది కదా, అలాంటి పెద్దది ఉంటే ఇంకా పెద్దగా తురుము వస్తుంది. మనకు మిక్సీ కావాలి, అది లేదు కాబట్టి మనం ఇట్లానే తురుముకోవాలి. అవి ఉంటే ఏమీ కాదు. అలా నీట్గా తీసేసుకోవాలి. మనకు ఇంకొంచెం పెద్దగా వస్తే బాగుంటుంది, కానీ నా దగ్గర పెద్దది లేదు, ఇదే ఉంది. ఇట్లా రావాలి, ఇట్లా వచ్చినాక అలా తీసేసుకోవాలి. ఇంకా పెద్ద తురుము వస్తే ఇంకా బాగుంటుంది. మాకైతే చిన్న వస్తుంది. ఇక్కడ సైడ్ రాదా? ఇక్కడ సైడ్కి ఏం చేయడం మరి. వస్తుంది గాయస్. ఇగో మన ఆందెంకాయ తురిమేసుకున్నాను అనమాట. సో తురుముకుంటే ఇంత వచ్చింది చూడండి. ఇప్పుడు దీంట్లో ఇగో చూడండి ఇట్లా అంటే వాటర్ వస్తుంది, మీకు ఇక్కడ చూపిస్తా. చూసిరా, ఇట్లా వాటర్ అన్నీ మనం తీసేసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఉంటే ఎంత పిండేసినా కూడా మెత్తగా అవుతుంది కదా. సో ఇట్లా వాటర్ వండుకుంటా లేసుకుంటాం. ఆ వాటర్ జ్యూస్ చేసుకుని తాగుదాం. అంటే జ్యూస్ చూసిరా, మీకు ఇట్లా ఇబ్బంది అనుకుంటే ఒక బట్టలు వేసుకొని వండేసుకోండి.
అంతా చూసిరా ఎంత వాటర్ వస్తుంది. ఇది హెల్త్కి మంచిది కదని ఎవరో చెప్పిన వాళ్ళు కానీ నొప్పులు వస్తాయి, వాతము అది ఇది అంటారు. వాటర్ కావాలి జ్యూస్. మనము పిండి అన్ని ఉల్లిపాయలు జ్యూస్ వస్తుంది. పచ్చిమిర్చి అన్ని వేసుకొని కలుపుకుంటాం కదా. సో అప్పుడు మనకు వాటర్ తక్కువ, ఒకవేళ తక్కువ అనిపిస్తే కనుక ఇదే వాటర్ వేసుకోవచ్చు. పెద్ద పెద్ద వ్యాధులను కూడా దూరం చేసే చేతులతో వండుతున్నాను ఏమనుకుంటుంది. మన చేతులు సోరకాయ. దేవుడిచ్చిన ఎంత మంచి చేతులు ఉండగా బట్టలు ఎందుకండి వాడడం కదా. ఫ్రెష్ వేసుకొని మనము కడుక్కొని చేతులు చేసుకోవాలి. అట్లా మంచి హ్యాండ్ వాష్ చేసుకున్నాను నేను. చేసుకున్న తర్వాతనే ఇక చూసిరా ఎంత వాటర్ వస్తుందబ్బా. ఇంకా బట్టలు వేసి తీస్తే ఇంకొస్తుంది వాటర్. అది మొన్న తిన్నాం కదా, పేస్ట్ తగిలింది కదా. సో దట్ చూసిరా ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలన్నమాట. ఆందెంకాయ వడలు ఇట్లా. ఓకే, మీకు చూడండి ఎంత తురుము వచ్చింది కదా మనకి. ఇంకా ఇంట్లో వాటర్ వెళ్తాయి. ఇది మనకు వాటర్ వేసుకో మనం ఇంట్లో సపరేట్గా. ఇంట్లోనే పిండి, పచ్చిమిర్చి తురుము, ఉల్లిగడ్డ తురుము, అల్లం ఎల్లిగడ్డ అన్ని వేసుకొని మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి వాటర్ ఎంత వచ్చిందిగో. ఈ వాటర్ ఏం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం ఇలా పిండి వేసుకున్నప్పుడు వాటర్ తక్కువ పడితే కనుక ఇదే వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇంకా ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు, సరేనా. వడలకు కాంబినేషన్ చట్నీ ఇదిగోండి, టమాటా చట్నీ. నేను వెరైటీగా చేస్తున్నా, అంటే ఇట్లా హోటల్ స్టైల్ లాగా చేస్తున్నా. వాటర్ పెట్టిన, ఆయిల్లో కాదు, వాటర్ పెట్టిన. అది ప్రొద్దున చట్నీ తాలింపు వేసిన గిన్నె ఉండే, సో దాంట్లోనే వాటర్ పోసిన అనమాట నేను. ఇక్కడ కొద్దిగా చింతపండు, కొన్ని పచ్చిమిర్చి, ఒక 3 టమాటాలు, ఇది మనం ఇందులో వేసేసుకుందాం. వాటర్లో ఉడికించుకొని చల్లారబెట్టుకొని ఉడికించుకోవాలి. అండ్ ఇక్కడ ఇది ఉంది కదా ఎల్లిగడ్డ, ఇది కూడా మనం ఆయిల్లోనే వేసేసుకుందాము. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత లాస్ట్ దింపే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకా సాల్ట్ వేసుకొని కొన్ని ధనియాలు, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. ఈ కాంబినేషన్ బాగుంటుంది దీనికి. సో అప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను మీకు. సోరకాయ తురుము సూపర్ రెడీ. దీంట్లో నోరు ఊరుతుంది నాకైతే. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిలు కొన్నే వేసిన, ఎందుకంటే మనం టమాటా పచ్చడి వేసుకుంటాం కదా, సో దానికోసమని. అండ్ ఇది కొత్తిమీర, జీలకర్ర, కొద్దిగా పసుపు. అండ్ మనం మిర్చీలు కొన్ని వేసుకున్నాం కాబట్టి కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నా, జస్ట్ లైట్గా మిరియాల పొడి. అండ్ సాల్ట్ అండ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. అల్లం తురుముకొని కూడా వేసుకోవచ్చు, బట్ నేను అల్లం పేస్ట్ వేస్తున్నా. యాక్చువల్లీ మర్చిపోయినా తురమడము. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. సాల్ట్ అండ్ సరిపడా సాల్ట్. ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని వచ్చేస్తుంది, మంచిగా కలుపుకోవాలి. కింద నుంచి కలపాలి, పైన కలుపుతుంది. వాటర్ అందులో రోజు ఎట్లా వచ్చేసాయి. ఒకసారి జ్యూస్ చేసుకుందాం. జ్యూస్ కూడా చూపిద్దాం ఒకసారి. సోరకాయ జ్యూస్, తెలంగాణలో ఆనపకాయ అంట. ఆనపకాయ కాదు, ఆందెంకాయ అంటారు. ఆంధ్రాలో ఆనపకాయ, సోరకాయ అని ఆంధ్రాలో అంటారు. మన దగ్గర ఆందెంకాయ అంటారు. ఆనకాయ మన పెద్దవాళ్ళు ఎట్లా చెప్పేస్తుండే అంటే, మా ఇంట్లో అయితే మా నాన్న అస్సలు తీసుకురాకపోతుండే చిన్నప్పుడు. వాతం 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 అని. ఇగో ఇది వచ్చేసి బియ్యం పిండి. చూపించు,
బియ్యం పిండి దీంట్లో మనకు వేరే పిండి ఏది అవసరం లేదు. ఏమో ఇలా పిండి మనకు ఉంది పట్టేది ఇంకా. బియ్యం పిండి. ఏమో మీకు ఎంత క్వాంటిటీ అంత క్వాంటిటీ అని ఏం లేదు. ఇంకా ఇది ఏం పిండి పచ్చ ఉంది అని అనుకోకుండ్రి. ఇది మొన్న మా పిల్లల శారీ ఫంక్షన్ అప్పుడు మా అమ్మ ముగ్గు పిండి లాగా నాకు పిండి వేసింది అనమాట. బియ్యం పిండిలో కొంచెం పసుపు కలిపి వేస్తారు. సో అది నేను వంటల్లో వాడుకుంటున్నా. చూడండి మనకు ఎంత పడుతుందో అంత వేసుకోండి. క్వాంటిటీ అనేది దీనికి ఏం చెప్పలేము మనం. ఇట్లా దీన్ని తురుమును బట్టి, ఇప్పుడు తురుములోంచి వాటర్ ఇంకెక్కువ వచ్చేసినాయి అనుకోండి, మీకు ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోండి. లేదు ఇది సరిపోయింది అంటే అంతే సరిపోతుంది. చూసిరా ఎట్లా వస్తుంది వాటర్. 4-5 స్పూన్ల పిండి, 4 స్పూన్ల పిండి వేసిన కదా, చూడండి ఎట్లా వస్తుంది. ఇంకా సరిపోతుంది. ఇంకా కొంచెం నానేసరికి వాటర్ వస్తాయి. ఇంకా ఉల్లిగడ్డలు కూడా వేసినాం కదా మనం, ఉల్లిగడ్డ ముక్కలు. రాదు ఎట్లా అంటే పిండిలాగా కలిపేసుకోవాలి దీన్ని. స్మెల్ కమ్మగా వస్తుంది కదా. వడల పిండి లాగా ఏం కాదు, మన బియ్యం పిండి ముద్ద ఇట్లా వస్తుందో ఇక అట్లా మంచిగా కలిపేసుకోవాలి. ఇట్లా ఇంకా కొంచెం పిండి మీకు ఎక్కువ కావాలి అంటే పిండి ఎక్కువ వేసుకుంటే కొంచెం వాటర్ చల్లించుకోండి. చూడండి ఇట్లా ఇదన్నమాట. ఇట్లా ఇట్లా చేసుకొని ఇట్లా వేసుకోవడం. ఇంకా పిండి పడుతుందా? ఓకేనా? పడుతుంది అంటే కొంచెం మనం టైం తీసుకున్నాం అనుకో ఇంకొంచెం మెత్తపడుతుంది. తీసుకోవాలి మరి, ఇప్పుడే పిండి వేసినాం కదా, అవసరం లేదు. దానికి మంచిగా పట్టుకోవాలి పిండి. ఇంకొంచెం పడుతుందేమో 10 నిమిషాలు పెట్టి పక్కకు అనిపిస్తుంది నాకు, కానీ పర్లేదు. మళ్ళీ ఎక్కువ అయితే కూడా పిండి అవుతుంది. అదే చాలు. ఇది తింటే కూడా మళ్ళీ టమ్మీ లైట్ ఉంటుంది. మనము ఆయిల్ వేసినప్పుడు కూడా మనకు తెలుస్తుంది, అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. మళ్ళీ ఎక్కువైతే తీయరాదు కదా, తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు పై నుంచి. నాకు తెలిసి అయితే చాలు. ఇట్లా చేసుకో, మళ్ళీ పిండి కూడా కావద్దు, జస్ట్ ఇట్లా చేసుకొని ఇట్లా వేసుకోవడం. రైట్. మళ్ళీ ఇవి తింటే కూడా మన టమ్మీ టైట్ ఉండదు, ఆయిల్ ఫుడ్ తిన్న మన ఫీలింగ్ ఉండదు. ఇది పాన్ ఫ్రై చేసుకోవచ్చు, డీప్ ఫ్రై చేసుకోవచ్చు, 2 రకాలు తీసుకోవచ్చు. సో ఇదన్నమాట. ఓకే, సో ఇప్పుడు టమాటా పచ్చడి కూడా చూపించేసి రెడీ అయిపోయింది. దాన్ని టమాటా పచ్చడి వాటర్లో ఉడికించిన టమాటాలు, కొద్దిగా 2-3 రెమ్మల చింతపండు, 2-3 పచ్చిమిర్చీలు, కొత్తిమీర అండ్ ఎల్లిగడ్డ. ఓకే, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నామంటే మన టమాటా పచ్చడి రెడీ. మిక్సీ పట్టేసిన అది మా సినిమాలో అంటే ఇట్లా తీసుకొని ఇట్లా నాకితే దేశముద్ర సినిమాలో వాడు ఎవరు, సారీ, ఒకసారి ఒట్టు డైలాగ్ వస్తే మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి, వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి తగిలించి అలా అలా నాకతే ఉంటది అంటది. అంట కులాల మొదలు దీన్ని బతికేస్తున్నా, లేదంటే ముక్కలేందే ముద్ద దిగేది కాదు అంటది. కోవేసర్ల డైలాగ్. దేశముద్ర అనుకుంటా, అల్లు అర్జున్ మూవీ. ఇప్పుడు ఆ ఫీలింగ్ ఉందా నీకు? సేమ్ ఫీలింగ్. సారీ నాకన్నా నాకు సాల్ట్ చూడు, నాకు తవా అలా పచ్చిమిర్చి. ఆయిల్ అయితే ఫుల్ వేడైంది. ఇగో ఇట్లా ఇస్తే చూసిరా ఇట్లా వేడైంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇట్లా నీళ్ళు అద్దుకొని కొన్ని తీసుకోవాలి. పెద్దగా చేసుకోవచ్చు కానీ
వేసుకోవాలి. ఆకు లాంటిది ఏదైనా ఉంటే బాగుంటుంది. ఇవి సోరకాయ అప్పాలు పెద్ద ఉంటేనే బాగుంటుంది, అందుకే పెద్దగా చేస్తున్నా. చూసారా, ఇదిగోండి మన సోరకాయ అప్పాలు రెడీ అయిపోతున్నాయి. చూసారా, ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవు కదా ఇవి, బియ్యం పిండి వేసినాం కాబట్టి ఆయిల్ పీల్చుకోదు. మళ్ళీ ఏమండి దీంట్లో ఒక ప్లస్ పాయింట్ అయింది తెలుసా, సొరకాయ వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా, సో దీన్ని మనం తినడం, ఇప్పుడు ఇది ఆయిల్ తీసుకోదు ఒకటి, దీన్ని తిన్న తర్వాత కూడా మన టమ్మీ, అదే ఇప్పుడు ఆలు బొండాలు, ఆలు బజ్జీలు, ఉల్లిపాయ పకోడీ అలాంటివి తింటే మన టమ్మీ ఫుల్ ఉంటుంది, ఆయిల్ ఆయిల్ అనిపిస్తుంది. బట్ ఇది అట్లా అనిపించదు, టమ్మీ లైట్ ఉంటుంది. మార్నింగ్ స్టమక్ కూడా ఈజీగా క్లీన్ అవుతుంది దీనివల్ల, ఎందుకంటే దీంట్లో ఫైబర్ పీచు పదార్థం బాగుంటుంది. ఎస్, దీంట్లో పీచు పదార్థము ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి, అంటే అందులోనూ మనం దీన్ని చిల్క తీయలేం కదా, అంటే పిక్క పైన తోలు తీయలేం కదా, సో దట్ దానివల్ల మన ఎర్లీ మార్నింగ్ మన స్టమక్ కూడా మంచిగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఎవరికన్నా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా నైట్ తినండి, మార్నింగ్ ఈజీగా క్లీన్ అయిపోతుంది మీ స్టమక్. ఈ టైంలో అది చెప్పచ్చో లేదో తెలియదు, బట్ అది యూస్ఫుల్ టిప్పే కదా, అందుకే చెప్తున్నా. చిన్న టిప్ లాగా అనుకున్నా సరే, నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీరే కామెంట్ చేస్తారు అవును నిజమే అని చెప్పేసి. ఎన్ని తిన్నా కూడా అసలు లైట్ ఉంటుంది టమ్మీ, మనం ఆయిల్ ఫుడ్ తిన్నామన్న ఫీలింగే ఉండదు తెలుసా. ఇది ఒక ప్లస్ పాయింట్ దీంట్లో, చూసిరా ఇట్లా అనమాట. పొట్టు తీయకపోవడం వల్ల మనకి ఇది క్రిస్పీ వస్తుంది, అండ్ దీంట్లో పొట్టు తీయకపోవడం వల్ల పీచు పదార్థం ఎక్కువ ఉంది, మన టమ్మీ అనేది లైట్ ఉంచుతుంది అండ్ క్లీన్ ఉంచుతుంది. అది మనము మైసూర్ బోండా తింటామండి, కానీ అందులో 0 ఫైబర్ ఉంటుంది, ఎందుకంటే అది మైదా పిండితో తయారవుతుంది కాబట్టి అది డైజెషన్ కావాలంటే చాలా టైం తీసుకుంటుంది. కానీ ఇది ఏంటంటే మనకు పీచు పదార్థం 100% ఉంటుంది కాబట్టి మనకు డైజెషన్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు, హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే, అంటే మనం ఇప్పుడు ఆయిల్లో చేస్తున్నాం, ఎప్పుడో డైలీ అయితే తినాం కదా ఆయిల్లో, అప్పుడప్పుడు చేస్తాం కాబట్టి మనకు ఏం కాదు. మళ్ళీ ఇది జ్యూస్ తాగొచ్చు, కర్రీ వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. అండ్ దీన్ని డీప్ ఫ్రై కాకుండా ప్యాన్ ఫ్రై కూడా చేయొచ్చు తెలుసా. ఒక ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసేసి ఇట్లా వడలాగా చేసి దాంట్లో వేసి, డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ప్యాన్ ఫ్రై కూడా చేసుకొని తినచ్చు, అట్లా కూడా చాలా బాగుంటుంది. ఓకే, సగం అయిపోయిందా, ఇంకా సగం ఉన్నది, పెద్దగా వేస్తే వస్తుంది. చిన్నగా దీని కింద ఆయిల్ పెట్టుకోనా లేకుంటే వాటర్ అని? వాటర్తో కొందరు ఆయిల్ పెడతారు. మినప్పప్పు అయితే ఆయిల్, సారీ మినప్పప్పు కూడా వాటరే, ఏదైనా వాటర్తో వస్తుంది. కొందరికి రావు ఇట్లా, ఆకుంటే మంచిగా వస్తుంది. ఆకు నిండి అరచేతి కదా, ఆకు అయితే ఏదన్నా మంచిగా ఇట్లా వచ్చిన కడుపులో పోయేటి అట్లా వేసుకోవచ్చు. మరీ వడల్లాగా అంత అందంగా రావాలంటే రాలేవు, ఆకుంటే చేసుకోవచ్చు. కానీ ఎందుకు ఇక ఎట్లా ఉన్నా మనమే తినేది కాబట్టి అవుతున్నది కదా. ఇక్కడ ఒకసారి బాగుంటుంది, తింటే నష్టాలని కంటాలే మసాలా, అట్లుంటుంది లెక్క. సాయంత్రం స్నాక్స్, సాయంకాలము చల్ల చల్ల వాతావరణంలో గరం గరం బజ్జీలు. చల్ల చల్లగా ఏడుంది వాతావరణం, ఉడుకుడుకు వాతావరణమే ఉంది అస్సలు అనక. అయ్యో చల్ల చల్లగాని ఈ వాంఛన అయితే, అంటే కొద్దిగా సాయంత్రం అయింది కదా, సూర్య భగవానుడు చల్లబడ్డాడని చేసుకోండి.
ఇలాంటి రెసిపీస్ ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటాయి. హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్. హెల్దీ అండ్ టేస్టీ అండ్ ఆల్సో టమ్మీ కూడా లైట్గా ఉంటుంది యమ్మీ యమ్మీ కదా. తిన్న తర్వాత చెప్తారు మీరు, ఖచ్చితంగా చేసుకొని తిన్న తర్వాత మీరే నా వీడియోలోకి వచ్చి కామెంట్ చేస్తారు, అబ్బా ఏమన్నా చెప్పిండ్రా అని. అంత లైట్ ఉంటుంది అసలు. మనం ఆయిలీ ఫుడ్ తిన్నాము అన్న ఫీలింగే ఉంటుంది. అబ్బా నిజంగా చెప్తున్నా. ఇది విత్ చిల్కాతో చేసినాం కదా మనము. సో దట్ ఏంటంటే పీచు పదార్థం ఉండి మనకి చాలా బాగుంటుంది అనమాట. టమ్మీ లైట్ వెయిట్. అందరూ 1K 2K దాకా చూస్తున్నారు కానీ లైక్ చేస్తారు, లైక్ ఇస్తలేరు. ప్లీజ్ అండి మా లైక్ వీడియోస్ ఇట్లా డైలీ వ్లాగ్స్ కూడా చేస్తాం. ఇంకో ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అతి త్వరలో. అనౌన్స్ చేసేసినాం అన్నట్ట. ఒక్క ఛానల్కి న్యాయం చేస్తలేము అనుకుంటున్నా నేను. ఇంకొక ఛానల్ కూడా త్వరలో, తొందరలో, అతి తొందరలో కమింగ్ సూన్ వ్లాగ్ ఛానల్ అనుకుంటున్నాము. బట్ ఆ ఛానల్ని కూడా ఆదరించండి. మంచిగా మంచి వీడియోలు, వ్లాగ్స్ ఫస్ట్ దీని మీద కాన్సన్ట్రేషన్ అయితే. ఇదే కొంచెం మా ఫంక్షన్ అప్పటి నుంచి చాలా మిస్ అయిపోయింది. వీడియోస్ అన్నీ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ పిండి అంతా అయిపోయింది. ఫినిషింగ్కి వచ్చేసింది. ఇంకా లాస్ట్ బాయ్ ఇది చూసిరా ఎంత బాగా కలర్, టెంప్టింగ్ కలర్ వస్తుందో చూడండి, ఎంత బాగుంది. యమ్మీ వావ్. వేడి వేడి రుచికరమైన సోరకాయ అప్పలు. మజా తీస్తుండే. హాయ్ ఫ్రెండ్స్, సోరకాయ వడలు రెడీయా? లాగించండిగా, ఇంకేంది. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ టైం, సాయంత్రం టైం చూడండి ఎంత క్రిస్పీ అయిందో అంటే మామూలుగా కాదు. చూడండి, వావ్ వావ్. ఫస్ట్ పల్లి చట్నీ, పల్లి చట్నీ కాదు, టమాటా చట్నీ పెట్టి పల్లి చట్నీలో ఇట్లా ముంచి కొద్దిగా నోరు లాగుతలేవు ఇక ఇట్లా కలిగించి మీకోసం ఫస్ట్ సబ్స్క్రైబర్స్కి వడలు. రైట్, బాగున్నాయి కన్నా, టేస్ట్ ఉన్నాయా? టమాటా పచ్చడి బాగుంది కదా. నేను కొంచెం అలా నాకిన అన్నట్టు. టమాటా పచ్చడితో టేస్ట్ నీకు కారం వస్తుంది. అంత మాత్రం స్పైసీ ఉండకపోతే మజా ఏముంటుంది. ఉల్లిపాయ చేతుకు నోరుకి అస్సలు రెస్ట్ లేదు చూడు. సరే, ఏం చెప్తారు మీరు సబ్స్క్రైబర్స్కి? మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి కన్నా. మంచిగా తినండి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనుండ్రి, లైక్ చేయమనుండ్రి. మాకు ఇప్పుడు 7,000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలా కృతజ్ఞత అందరికీ థ్యాంక్స్. కానీ లైక్ చేస్తలేరు. లైక్స్ ఇవ్వండి ఖచ్చితంగా. లైక్స్ కన్నా లైక్ చూపించండి, లైక్ చేయండి. ఎంత మంది చూస్తున్నారు అందరు లైక్ చేయండి. లైక్ చేస్తే మాది ఇంకా ముందుకెళ్తాం. యూట్యూబ్ వాళ్ళు ప్రమోట్ చేస్తారు, ఇంకా ముందుకు పోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే మీకు వీడియోలు పెడుతుంటాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేసి సబ్స్క్రైబ్. అండ్ ఈ రెసిపీ మీరు ట్రై చేసి మాకు కామెంట్ ద్వారా చెప్పండి. చాలా హెల్దీయెస్ట్ రెసిపీ. మర్చిపోయినా ఫ్రెండ్స్, ఏంటి ఫ్రెండ్స్? ఉల్లిపాయ. చలో మరి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ సాయి యాదవ్ 1200 ఛానల్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Bye bye all of you. Say bye. Bye.